కానీ ఈ మహానేతను మదిలో అనగా ఆయన తరములో పుట్టిన బిడ్డ దగ్గర నుండి 2-3 తరముల వరకు కూడా జ్ఞాపకం ఉంచుకునేటువంటి నాయకుడిగా ఆయన గొప్ప సత్కార్యములు చేశారు. నాకు తెలిసి చెప్తున్నాను, ఆయన 8వ తరగతిలోనే ప్రజాసేవ ఆయన జీవితంలో ప్రారంభమైందని నేను విన్నాను. అంత గొప్ప నాయకుడిగా ఆయన జీవించారు. ఆ సేవ ఎటువంటిది అంటే అధోగతిలో ఉన్న ప్రజలను పురోగతికి నడిపించారు. అసలు గతే లేని ప్రజలను ప్రగతి బాటంలో నడిపించారు. కారణం ఆయన చెప్పినటువంటి చదువుకున్న వాక్యం అది. వారి క్రియలు వారి వెంట పోవునని ప్రకటన 14:13 సెలవిస్తోంది. ఆయన చేసిన సత్కార్యములు దేవుని సన్నిధిలో సాక్ష్యమిస్తూ ఉన్నాయి. అంటే అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ప్రగతి బాట వైపు ప్రజలందరినీ నడిపించాడు. కొంతమంది అనుకుంటారు వారి కుటుంబమేనా, కాదు, అందరినీ కూడా ఆయన ప్రగతి బాటలో నడిపించినటువంటి వ్యక్తి. తపన ఉంది ఆయనకి. తప్పించిపోయేటువంటి వారు అసలు సిసలైన సత్కార్యం రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరిని బంధకాల నుంచి విడిపించడానికి చివరి శ్వాస వరకు ప్రయత్నం చేస్తూనే ఆయన జీవించారు. సో నీతిమంతులకు విశ్రాంతిని గుర్చిన వాగ్దానం నెరవేరుతూ ఉంది. ఆయన మొదటి చేసిన ప్రయత్నం ఏమిటంటే యాక్ట్స్ ఆఫ్ గుడ్, సత్కార్యములు. ఎన్నో సత్క్రియలు చేశారు ఆయన. అందుకనే డేవిడ్ మెక్కేస్లాండ్ అనేటువంటి వ్యక్తి ఈ మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఏ మెసేజ్ ఫ్రమ్ ద డయింగ్ ఇట్స్ ఓన్లీ కెన్ గివ్ ఎ మెసేజ్ టు ద పర్పస్ అంటాడు. మరణించే వ్యక్తి ఇచ్చే సందేశం జీవించేటువంటి వారికి ఒక ఉద్దేశాన్ని ఇవ్వగలుగుదు, ఒక ఉద్దేశాన్ని ఇస్తుంది. ఆయన చేసిన సత్క్రియలు నేటికి మరువలేము కదా. అది వాక్యానుసారంగా ప్రతి ఒక్కటి ఆయన చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి నేను ఒక్కటి నమ్ముతున్నాను, ఆయన ఖచ్చితంగా నిత్య విశ్రాంతిలో ప్రవేశిస్తారు. రెండవ ప్రయత్నం ఏమిటి అంటే ఆ మహానేతను జ్ఞాపకం చేసుకునేటప్పుడు 11వ వచనం ఇక్కడ ఉంటుంది. ఏమనుంటుందంటే, ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త. దేవునికి ఆయన అనుకూలంగా ఉన్నారు, దేవుని ప్రజలకు కూడా అనుకూలంగా ఉన్నారు. మొదటిది యాక్ట్స్ ఆఫ్ గుడ్ అయితే రెండవది ఏంటంటే అమీనబిలిటీ, అనుకూలంగా వ్యవహరించారు. అంటే కేవలము తనకు తెలిసిన వారికి మాత్రమే కాదు, ఎటువంటి వారి విషయంలో అయినప్పటికీ వారు వయసులో చిన్న పెద్ద తన మన అనే తేడా లేకుండా అందరికీ అనుకూలంగా వ్యవహరించారు. చిన్నపిల్లలతో మాట్లాడినప్పుడు చిన్న బిడ్డలాగా వారి దగ్గరికి వెళ్ళి వంగి ఏమిటి నీ బాధ అని అడిగి చెప్పినటువంటి అంత అనుకూలత. ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా వెళుతున్నప్పుడు ఆయన అలా ఆ యొక్క గ్యాలరీ పట్టుకుని వెళుతున్నప్పుడు ఎక్కడో ఉన్న చిన్న బిడ్డను చూసి కూడా వెళ్ళి వంగి ఏమిటి ఇక్కడికి వచ్చావు ఏమిటి అని ఆ పిల్ల చేతిలో ఉన్న అప్లికేషన్ కూడా తీసుకున్నట్టు. అంత విధేయత, అంత అనుకూలత. ఇది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన దేవుణ్ణి విశ్వసించారు, రక్షించబడ్డారు. కాబట్టి అంత అమ్యూనబిలిటీని మనం చూస్తున్నాం. చాలామంది చెప్తారు, వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ అంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను అందరికీ అనుకూలంగా వ్యవహరించాను, తన మన తేడా చూడలేదు. అందుకనే వాగ్దానం చేసినటువంటి ప్రకారము ఆయన అందరి మొరలు కూడా దేవుని బట్టి ఆయన విన్నాడు. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఫేస్ చేశారు ఆయన లైఫ్లో. అయితే ప్రతి దినచర్య ఏమిటి అంటే వాక్య పఠనం, ప్రార్థన చేయటం, ఫ్యామిలీతో గడిపినట్లుగానే ప్రజలతో కష్టసుఖాల్లో పాలు పంపులు పొందటం. ప్రభునందు పిల్లరా, ఏ మనిషి పరిపూర్ణుడు కాడు అని చెప్తాం, కానీ పరిపూర్ణత ప్రభువు మనకి ఇస్తాడు ఖచ్చితంగా. ఆయన ఎందున్న వారిని పరిపూర్ణులుగా చేస్తాడు. నీతిమంతులు ధన్యులు, వారిని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుల్ని మరువరాలన్నా కూడా మరవలేము, వారు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు వాళ్ళందరూ కూడా. ఆయనకు ఒక ధైర్యం ఉండేది. డాక్టర్ రాజశేఖర గారి ఉండే ధైర్యం ఏమిటంటే, ఇఫ్ వీఆర్ రెడీ టు డై వీఆర్ రెడీ టు లివ్. చనిపోవటానికి సిద్ధమైతే మరలా జీవించటానికి సిద్ధం అన్నట్టు. మరొక జీవితం ఉంది. ఆ విశ్రాంతి, ఆ మాటను మనం అర్థం చేసుకుందాం పిల్లలు. సత్కార్యములు చేశారు ఆయన, అందరికీ అనుకూలంగా వ్యవహరించారు. మూడవ ప్రయత్నం ఏమిటంటే, చివరి ప్రయత్నం, అక్కడ రాయబడినటువంటి మాట 13వ వచనం చూస్తే, ఆయన దృష్టికి కనబడని స్పష్టమేమీ లేదు, మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మూడవ ప్రయత్నం ఆయన చేసింది ఆ విశ్రాంతిలో ప్రవేశించడానికి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, లెక్క అప్పగించుట.
నేను ఎవరికి లెక్క అప్పచెప్పాలి, నా 60 ఏళ్ల ప్రస్థానంలో నేను ఎవరికి లెక్క అప్పచెప్పాలో ఆ జవాబుదారీతనాన్ని కలిగి జీవించాడు ఆయన. ప్రతి చిన్న విషయంలోనూ నిజమే, తన 60 సంవత్సరాల మహాప్రస్థానంలో ప్రతిదీ దేవునికి లెక్క అప్పగించాడు. జవాబుదారీతనం. ఈ భూమి మీద మనం జీవిస్తున్నామంటే ఒకనాటికి మన మాట, చూపు, తలంపు, నడవడిక వీటన్నిటి విషయంలో అకౌంటబిలిటీ ఉందన్నది మర్చిపోకూడదు మనం. ఆయన జవాబుదారీతనంగా జీవించాడు. తాను చేసిన ప్రజాసేవ అంతా దేవుడు తన లెక్కలోనికి తీసుకున్నాడు. దానిని బట్టి తీర్పు ఉంటుంది. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళిన గాంభీర్యంగా, ఎక్కడికి వెళ్ళిన చేతులు వెనక్కి పెట్టుకుని వెళ్ళేవారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు 2 చేతులు ముందుకు పెట్టి అంతగా తగ్గించుకుని జీవించేవారు. ప్రభువా, నా జీవితం, మీరిచ్చిన ఆయుష్కాలం నీకు నేను లెక్క అప్పగిస్తున్నాను అన్నంత విధేయత. ఆ జవాబుదారీతనం చాలా ఇంపార్టెంట్ అండి. నిత్య విశ్రాంతిలోనికి డాక్టర్ వైఎస్ఆర్ గారు వెళ్ళక మునుపు ఆయన ఒక మాట చెప్పేవారు, 60 ఇయర్స్ అయింది నాది రిటైర్మెంట్ స్టేజ్ అన్నట్లుగా. నేను అంతా చేశాను, ఒక్కసారి అన్ని లెక్క చూసుకుంటున్నాను. జవాబుదారీతనం ప్రియులారా. హూ ఈజ్ ద రియల్ లీడర్ అనే ప్రశ్న వేసుకుంటే చాలా అర్థాలు చెప్తూ ఉంటారు. అయితే ప్రశస్తమైన అర్థం ఏమిటో తెలుసా? నాయకులను ఉత్పత్తి చేసేవాడే నిజమైన నాయకుడు. నాయకులను ఉత్పత్తి చేయటం కేవలము తన కుటుంబము నుండే కాదండి, అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దాడు. నాయకత్వపు లక్షణాలు ఇలా ఉంటాయని పుణికిపుచ్చుకుని చూపించాడు. ఆయనకి వాక్యము, దేవుని వాక్యము దిక్సూచిలాగా ఎప్పుడూ పనిచేసింది. మార్గదర్శిగా దీన్ని ఆయన యూజ్ చేశారు. ఎప్పటికీ కూడా విశ్వసించారు ఆయన పిల్లలు. ప్రజల బాధను తన బాధగా ఎంచుకున్నారు ఆయన. అందుకనే ఒక స్లోగన్, ఇన్ని సంవత్సరాలైనా మరిచిపోలేని స్లోగన్ ఏమిటో తెలుసా? పేద ప్రజల గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ఆర్ అనే నినాదం అది మారుమ్రోగిపోతూ ఉంది పిల్లరా. నేను గత 5 సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పాను పిల్లరా. 2009లో డాక్టర్ వైఎస్ఆర్ గారు ప్రభు పిలుపుని అందుకుని వెళ్ళిన తర్వాత 2010 ఆ 1 సంవత్సర కాలం మధ్యంలో శ్రీకాకుళం నుంచి ఒక తండ్రి తన బిడ్డను తీసుకుని ఈ స్థలానికి తీసుకొచ్చాడు. సాష్టాంగపడి నమస్కారం చేయి అంటున్నాడు. నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే మాది శ్రీకాకుళం జిల్లా అన్నాడు. ఆహా, ఏంటి చేస్తున్నారు మీరంటే, ఈ బిడ్డను బ్రతికించింది డాక్టర్ వైఎస్ఆర్ గారండి. ఇది నేను 6వసారి వచ్చాను ఈ సంవత్సరంలో. 7 సార్లు వస్తాను అనుకున్నాను, మరలా 7వసారి కూడా వస్తాను అని చెప్పాడు ఆయన. అంటే మరిచిపో అని ఎవరు చెప్పినా కూడా ఆయన మరుపలేని, మరపు రాని మహానేత. ఆయన భక్తి చేశాడు. ఆయన వాక్య ధ్యానం చేశారు. ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళేవారు కాదు. ఫ్యామిలీ ఫెలోషిప్ చేసేవారు. కుటుంబంతో క్వైట్ టైం, ఏకాంత సమయం పాటించేవారు. ధ్యానం చేసేవారు. ఎవరు ఏ చిన్న వ్యక్తి వచ్చినా సరే, నేను దేవునికి లెక్క అప్పచెప్పాలి, ఈ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఈ వ్యక్తికి నేను ఏదన్నా చేయాలనేటువంటి మహా మంచి మనస్సున్నటువంటి నాయకుడుగా. అకౌంటబిలిటీ ఉందండి ఆయన దగ్గర. అందుకనే ప్రతివాడు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. ప్రభువునకు చెందిన విశ్వాసి ప్రభుకే లెక్క అప్పచెప్పాలి. ఈ మాట యొక్క ఉద్దేశం అదే పిల్లలు. నేనేం